బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతన్నకు ఎరువులు సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, ఎరువులకి సంబంధించి బీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్డుపైకి వచ్చారు, బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము. కేటీఆర్ ని బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏం జరుగుతుంది, అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ రోజు ఉదయం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖాళీ ఏరియా సంచులతో నిరసన చేపట్టారు. కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్, సుధీర్ రెడ్డి, గంగుల వివేకానంద గౌడ్, దేశపతి శ్రీనివాస్ వాస్, తాతా మధు, సిరికొండ మదనాచార్య నిరసనలో పాల్గొన్నారు. అయితే వీళ్ళు గణపతి బప్ప మోరియా, కావాలయ్య యూరియా అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 10 ఏళ్లు యూరియా కొరత లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అయితే నిరసన తర్వాత బీఆర్ఎస్ నేతలు వ్యవసాయ కార్యాలయం కమిషనర్ వద్ద ధర్నా చేయాలని ప్రయత్నించారు. అయితే అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. అంతేకాకుండా పోలీసులతో వాగ్వాదాలు కూడా జరిగాయి. దీంతో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి వంటి మాజీ మంత్రులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలించారు. మౌనిషా, అసలు ఎవరెవరు పాల్గొన్నారు ఈ నిరసనలో, ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? గత కొన్ని రోజులుగా తెలంగాణలో యూరియా కొరత విపరీతంగా కొనసాగుతా ఉంది. ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాథమిక సొసైటీ కార్యాలయ ఎదుట రైతులు ధర్నా చేస్తున్నారు. కొందరు తెల్లవారుజామున పోయి పిఎస్సి కార్యాలయాల వద్ద ఎదురు చూస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. అయితే ఈ యూరియా కొరత పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకుండా ఒకరిపై ఒక నెపం నెట్టుకున్నారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నారు తప్పితే రైతుల సమస్యలు, రైతులకు కావాల్సిన యూరియా అందడం లేదు. అందులో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తున్నాము తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. మీరు విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నారు. అగ్రికల్చర్ కమిషనర్ కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేది లేదు అంటూ అక్కడే బైఠాయించారంతా. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అంటూ నినాదాలు చేస్తున్నారు వాళ్ళంతా. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్ లోకి ఎక్కించి తెలంగాణ భవన్ కు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. కేటీఆర్ ని పోలీసులు అందరూ పట్టుకున్నారు. అలాగే హరీష్ రావును కూడా బలవంతంగా పట్టుకుని పోలీసు అందరూ కూడా వ్యాన్ లో ఎక్కించి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కి తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంతకు ముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. యూరియా సంక్షోభంకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా నినాదాలు చేశారు వాళ్ళంతా. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని వాళ్ళంతా కూడా నినాదాలు చేశారు.